విద్యార్థుల సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ కు ఏమాత్రం చిత్తశుద్ది లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రతిపక్షాలు అంతర్గత కలహాలతో రగిలిపోతున్నాయని, ప్రధాన ప్రతిపక్షం గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నాయని సెటైర్లు వేశారు. నీట్ పేపర్ లీక్ అంశం విద్యార్థుల సమస్యలపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ఘర్షణ వైఖరితో కాంగ్రెస్ రోజుకో మాట మారుస్తోందని ఆరోపిస్తున్న లక్ష్మణ్ తో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు వర్షాక సమావేశాలు ఈరోజు మూడో రోజు. ఈ రోజు కూడా ఏమాత్రం కూడా ఎలాంటి చర్చలు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమాలని జరగకుండానే పూర్తి స్థాయిలో వాయిదాల పరంపర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ మనతో ఉన్నారు. సార్, ప్రతిపక్షాలు ప్రభుత్వం మధ్య ఏ రకంగానూ ఒక సయోధ్య కుదరట్లేదు, ఒక అంగీకారానికి రాలేకపోతున్నాయి. కారణం ఏంటి? ప్రతిపక్షాల లోపమా? మీరు ఎటు కూడా మీ ప్రభుత్వాన్ని మీరు సమర్థిస్తారు, కానీ ప్రభుత్వాలు చేసే వాదనలో కూడా కొంత గట్టితనం ఉంది కదా అని మనం అనుకోవచ్చు కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదటి రోజే చాలా స్పష్టమైనటువంటి వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశంలో అర్థవంతమైన చర్చలకు అందరూ కూడా సిద్ధం కావాలని, ఏ చర్చకైనా ఏ సమస్యమైనా సిద్ధమని ఈ రోజు కూడా చెప్తున్నప్పటికీ కూడా, కానీ మొదటి రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ, కొన్ని విపక్షాలు తమ మధ్యలో ఉన్నటువంటి అంతర్గత సమస్యల వల్ల వారు ప్రతిపక్ష పార్టీలుగా పోటీలో పడి మరి ఏ రకంగా వివరిస్తున్నాయో పార్లమెంట్లో చర్చిద్దామంటే కాదు, సడక్లో చర్చిస్తామని చెప్పి నిన్న స్వయంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రి నివాసం ముందు ధర్నా చేయడం అంటే ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యానికి చేటు చేసే విధంగా కేవలం విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుతో ముడిపడినటువంటి నీట్ పరీక్ష విషయంలో కూడా మేము చర్చకు సిద్ధం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం షరతులతో కూడుకున్నటువంటి చర్చలకు మరి కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధమంటున్నాం. ఒకవైపేమో మరి ఆమ్ ఆద్మీ పార్టీ, ఒకవైపు వారు మరి ఒక అంశం మీద వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నేను తగుదునా అని చెప్పి వారు రోడ్ల మీదకి వచ్చి ఈ రకంగా సమస్యలను జటిలం చేసి రాజకీయ ప్రయోజనాల కోసం మరి ప్రతిపక్ష పార్టీలు పోటీ పడుతున్నాయి తప్పితే ఇవాళ ప్రభుత్వం